హాయ్ హలో నమస్తే షైనింగ్ శాంతి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇస్తున్నా. ఏంటండి చాలామంది కూడా ఏంటి చాలా రోజుల తర్వాత మళ్ళీ శాంతి వీడియో రూపంలో మీ ముందుకు వస్తుంది అనుకుంటున్నారా? అవునండి, కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల నేను కొంచెం వీడియోలకు దూరం అయ్యాను. వీడియోలకు దూరం అయినా కానీ రీల్స్ రూపంలో ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాను, నన్ను ఆదరిస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రేమ అనురాగాలకి. ఊరుకోమ్మా, ఊరుకోరా. ఈ రోజు నుంచి చాలామంది కూడా అడుగుతున్నారు, శాంతి మీరు వంటలు బాగా చేస్తారు చక్కగా, ఒకసారి మళ్ళీ వంటలు మొదలు పెట్టచ్చు కదా అన్నారు. సో ఇప్పుడు నా గ్యాప్ దొరికింది, మళ్ళీ వంటల రూపంలో మళ్ళీ మీకు కంటిన్యూగా వంటలు చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకనేసి ఈరోజు మా ఇంట్లో నేను వంట చేయబోతున్నాను. ఏ వంట చేయబోతున్నాను ఏంటి అనేది నా షైనింగ్ శాంతి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు నేను చేసి చూపించబోతున్నాను. నన్ను ఆదరించండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్టు ఆదరణ వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. నేను ఎప్పుడు వచ్చినా కూడా నన్ను ఆదరించే అభిమానులు చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఎందుకంటే ఆలస్యం, మరి మా ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ వంట ఏదో చేసేద్దామా? పదండి. సో ఇది మా ఇల్లు. ఆల్రెడీ నేను హోమ్ టూర్ చేశాను. నా ఇంటి గురించి మీకు అందరూ తెలుసు. అయితే నా వంట గురించి మీకు చూపించాలండి. సో నా కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోదాము. నా కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత నా వంట మీకు అన్నీ చేసి చూపిస్తాను అనమాట. ఓకేనా? అయితే ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటారా? ఇప్పుడు సమ్మర్ కాబట్టి మునక్కాయలు మామిడికాయలు బాగా ఫేమస్ కాబట్టి అందుకని ఈరోజు నేను చేసి చూపించబోతున్నాను మునక్కాయ చికెన్ అండి. మునక్కాయ చికెన్ చేయబోతున్నాను. తినండి, మీరే తినండి, ఎవరికి పెట్టదు, మీరు మటుకే తినండి. అది ఎలా చేయబోతున్నాను నా స్టైల్లో మీకు నేను చేసి చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా మీకు చూపించేస్తాను, పదండి. సో మునక్కాయ చికెన్కి ముందుగా అండి నేను ఆయిల్ వేసిన తర్వాత కావాల్సింది సాజీరా, పట్ట, లవంగం అన్నమాట. సో నేనైతే కేజీ చికెన్ తీసుకున్నానండి. కేజీ చికెన్కి ఒక 3 ఉల్లిపాయలు, ఒక 2 మునక్కాయలు, తర్వాత 3 మిర్చి పచ్చిమిరపకాయలు, 2 కరివేపాకు రెమ్మలు, టేస్టింగ్ వచ్చేసి కొరియాండర్, కర్రీలోకి పేస్ట్ అండి. మనకి బాదాము ఒక 6-7 బాదాము, కొద్దిగా జీడిపప్పు తీసుకున్నాను. ఇది పేస్ట్ చేసి కర్రీలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అంటే లేని వాళ్ళు వేయాల్సిన అవసరం లేదు, ఉంది కాబట్టి నేను వేసాను. సో చూసేసారు కదండి కావాల్సిన ఐటమ్స్ అన్నీ. ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేయాలో పదండి. సో అందరు చెప్పినట్టుగా ఫస్ట్ పొయ్యి వెలిగించాలి అంటారు. నేను పొయ్యి వెలిగించాను. సో చూసారు కదా, నేను ఎప్పుడు వంట చేసినా కూడా కుండలోనే చేస్తానన్నమాట. ఇదిగో కుండ పొయ్యి మీద పెట్టేశాను. దేవుడా, గ్యాస్ ప్రాబ్లం ఉంది. ప్రస్తుతానికి కర్రీ అయిన వరకు గ్యాస్ అవ్వద్దని వేడుకుంటున్నాను. పిల్లల్లో కూడా మీ ఫాలోయింగ్ పెరిగిపోయింది. మనం చేసే పనులు పెట్టే ఉంటుంది మన ఫాలోయింగ్. ఇప్పుడు ఆయిల్ నేను పెద్దగా వేయనండి, ఎందుకంటే చికెన్లో ఆయిల్ వస్తుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేస్తాను. సో ఆయిల్ వేడయ్యే లోపల నేను ఆనియన్ కట్ చేసేస్తానండి. నేను హైదరాబాద్లో ఉంటే అండి, షూటింగ్ లేకపోతే మాత్రము నేను ఎప్పుడు కూడా అదే చెప్తాను, నేను ఇంట్లో తప్ప బయట ఫుడ్ తినండి. ఎందుకంటే బేసిక్గా ఈవెంట్లకి వెళ్ళేటప్పుడు, షూటింగ్కి వెళ్ళినప్పుడు బయట ఫుడ్ తప్పదు మాకు. కానీ మనకి షూట్ లేనప్పుడు కూడా ఇంకా బయట ఫుడ్ తిన్నామంటే అంతకన్నా వేరే ఇది ఉండదండి. కాబట్టి నాకు వంట చేయడం ఇష్టము. అది ఎవరైనా వండి తినే వాళ్ళైతే ఇంకా ఇష్టం నాకు. నేను పెద్దగా తినను, పెద్దగా లైట్గానే తింటాను. కానీ ఎవరికైనా వంట చేయడం వాళ్ళకంటే తినే వాళ్ళంటే ఇష్టం నాకు. సో అందుకనే ఇంట్లో నేను ఈ రోజు కూడా ఆరోగ్యంగా ఉన్నానంటే ఆల్మోస్ట్ నేను బయట ఫుడ్ చాలా తక్కువే తింటాను అన్నమాట. నేను ఇంట్లోనే ఇదిగో నా మట్టి కుండలో వండుకుంటాను చక్కగా. మట్టి కుండ ఉన్న ఆరోగ్యం ఏ కుండలో రాదండి, ఎందులోనూ రాదు. మట్టి కుండలో తినడం వల్ల చాలా మంచిది కూడా. ఇంకా ఈ ప్రెషర్ కుక్కర్లు ఇవి అవి అన్నీ కూడా హెల్త్ ఖరాబులే. త్వరగా అయిపోద్ది వంట అనుకుంటారు కానీ అంతే త్వరగా హెల్త్ కూడా అలాగే పాడవుతుంది. సో ఉల్లిపాయ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఆయిల్ కూడా వేడైపోయింది. ఇప్పుడు మనం అనుకున్నట్టు ఆయిల్లో సాజీరా, పట్ట, లవంగం వేసేయబోతున్నానండి. ఈ సాజీరా వేసిన తర్వాత బాగా వేగుతుంది కదండి, ఇదిగోండి. ఇప్పుడు మనం ఆనియన్ వేసేద్దాం. ఒక 3-4 మినిట్స్ కొంచెం మగ్గనిస్తే ఈ లోపల పచ్చిమిరపకాయలు చీరికలు తీసి పెట్టుకుంటాను. 2-3 మినిట్స్ అయిందండి. ఇదిగో చూసారా ఆనియన్ ఎలా మగ్గుతున్నాయో. సో ఇప్పుడు ఇదిగోండి మిర్చి యాడ్ చేశాను అనమాట. మిర్చి యాడ్ చేసిన తర్వాత ఇదిగోండి కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఎస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ కూడా యాడ్ చేసేద్దాం. వేసేస్తే బాగా మగ్గిపోద్ది అనమాట. నేను ఆల్రెడీ కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇదండి కేజీ చికెన్ని కడిగాను.
చికెన్ వేసాం కదండి, ఒక 15 నిమిషాలు వాటర్ వచ్చేస్తుంది, మూత పెట్టేసుకుంటే అందులోనే బాగా ఉడుకుతుంది. ఆ తర్వాత ఏం ప్రాసెస్ చూద్దాం. చికెన్ కొంచెం మగ్గిందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే పసుపు వేద్దాం. బేసిక్గా పసుపు చాలామంది చిటికి అంటారు, నేనేమో కూరలో కొంచెం పసుపు ఎక్కువ వేస్తానండి. బేసిక్గా హాఫ్ స్పూన్ దగ్గర స్పూన్ వేస్తాను నేను. ఇప్పుడు పసుపు తర్వాత మూత వేద్దాం. మూత వేసి బాగా చికెన్ ఉడికిన తర్వాతనే మనం మునక్కాయలు యాడ్ చేయబోతున్నాము. ఒక 10 నిమిషాల వరకు కుకింగ్ చేద్దాం అనమాట. చూసారా, కుండలో చేయడం వల్ల ఆ స్మెల్ కూడా డిఫరెంట్గా వస్తుంది. ఆ చికెన్ స్మెల్, మసాలా అవన్నీ కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది అనమాట. సో ఇందాక మీకు ఐటమ్స్లో ముఖ్యమైనది చెప్పలేకపోయానండి. ఇదిగోండి అల్లం పేస్టు చాలామంది బయట తీసుకుంటూ కొంటారండి. నేనైతే ఎస్పెషల్ ఇంట్లో అల్లము వెల్లుల్లిపాయ తీసుకొని దానికి మాత్రం నేను చేసి పెట్టుకుంటా. 2-3 months వస్తుందండి. ఆల్రెడీ చేసి కూడా 2 months అవుతుంది. ఇప్పుడు నేను అల్లం పేస్ట్ యాడ్ చేయబోతున్నాను. ఇదండి ఒక 2 స్పూన్ అల్లం పేస్ట్ వేసాక, అల్లం పేస్ట్ వేసిన తర్వాత మూత పెట్టేద్దాం. చూసే వాళ్ళకి ఏమో కానీ చేసేవాళ్ళు మాకు మంచి స్మెల్ వస్తుంది. టంటాడాయ్, చూసారా, ఇందులోనే మీకు వాటర్ బాగా వస్తుంది. బేసిక్గా చికెన్ వేస్తేనే వాటర్ వచ్చేస్తుంది, ఇంకా మనం ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఇవన్నీ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మునక్కాయ ముక్కలు, మనం హాఫ్ చికెన్ ఉడికిన తర్వాత మునక్కాయ వేస్తే ఉడుకుతుంది అనమాట. ఇప్పుడండి మెయిన్ ఇదండి కళ్ళుప్పు. నేను కూరల్లో బేసిక్గా అందరూ సాల్ట్ యూజ్ చేస్తారు, నేను మాత్రం ఖచ్చితంగా కళ్ళుప్పే యూజ్ చేస్తాను. ఉప్పు మనం కావాలి మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువైతే తీయలేము, తక్కువైతే వేసుకోవచ్చు అనమాట. మునక్కాయ ముక్కలు కూడా యాడ్ చేసాం కాబట్టి మూత వేసేద్దాం. మూత వేసి బాగా మగ్గిన తర్వాత మిగతా ఏం ప్రాసెస్ అనేది మనం చెప్తాం అనమాట. సో మీకు ఇంకా ప్రతి వారం కూడా ఏదో ఒక వీడియో రూపంలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలండి నేను, ఎందుకంటే నేను చాలా డేస్ అయిపోయింది వీడియో చేసి. సరే, ఇంకొక ముఖ్యమైన విషయం అండి, మీకు ఏదైనా వంట కావాలంటే ఈ వీడియో కింద కామెంట్లో ఈ వంట కావాలి శాంతి అంటే మనం ఖచ్చితంగా వంట చేస్తాను. ఎంతమంది అయితే ఆ వంట కావాలని అడుగుతున్నారు, ఎక్కువ పర్సంటేజ్ ఎక్కువ వస్తుందో ఆ వంట నేను చూస్ చేసుకొని ఆ వంట నేను చేస్తాను. మీకు ఏ వంట వెజ్ కావాలంటే వెజ్, నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్, ఏ వంట అయితే అడుగుతున్నారో ఆ వంట నేను చేసి చూపించబోతున్నాను. ఆ కామెంట్ కూడా నేను చదవబోతున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఇదండి మునక్కాయ వేసిన తర్వాత, ఇదండి కుండ కాదండి, కుండ మనం వంట చేసి ఆఫ్ వేసినా కూడా 1/2 hour వరకు అదే వేడితో ఉడుకుతుంటే తెలుసా అండి. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే చూడండి, అది కుండకు ఇదనమాట. కాకపోతే కొంచెం గ్యాస్ అనేది కొంచెం కుండకి లాగుద్ది, కానీ ఎంతైనా కూడా ఆ కుండ టేస్ట్ అనేది వేరు వస్తుందండి. ఎప్పుడు కుండలో వంట చేసేటప్పుడు హైగా ఇప్పుడు కూడా పెట్టొద్దండి, కొంచెం లో స్లిమ్లోనే పెట్టండి. మగ్గిపోయింది కదా. ఇప్పుడు కారం అండి, ఇదిగోండి కారము నేను ఇంటికాడ ఆడించుకొని వస్తానన్నమాట. దీంట్లో మా అమ్మ అన్ని రకాల మసాలాలు వేస్తుంది. ఆ ఎండుమిరపకాయలో ధనియాలంట, మెంతులంట, మిరియాలంట, కరివేపాకు, ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ వేసి ఇదనమాట చేస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే వెల్లుల్లిపాయలు నలగొట్టి దాన్ని కలుపుతా, అంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట. నాన్ వెజ్లో చాలామంది కారము కొంచెం ఎక్కువే తింటారు, నేను మీడియంగానే వేస్తున్నానండి. మీకు ఎంతకాలం యాడ్ చేసుకోండి, పర్వాలేదు. మాది ఎక్కువ కారం ఉండదండి, ఎందుకంటే ఇంటి కారం కాబట్టి. అదే మీరు ప్యాకెట్ కారము బయటకు తీసుకొచ్చే కారం అనుకోండి, ఎక్కువ కారం ఉంటుంది. కాబట్టి ఇది మాకు ఎక్కువ ఉండదు, మసాలా కారం ఇది. మా కారంలోనే కూర టేస్ట్ వచ్చేస్తుంది మాకు. కొంచెం ఈరోజు కొంచెం కారం ఎక్కువ యాడ్ చేశా, ఎందుకంటే మా వీడియో తీసే మా కెమెరామెన్ గారికి కొంచెం కారం ఎక్కువ తింటారు, కాబట్టి కొంచెం కారం ఎక్కువ యాడ్ చేశాను అనమాట. సో ఇప్పుడు కారం వేసేసిన తర్వాత అండి ఇదండి వాటర్ యాడ్ చేస్తున్నాను. 1.5 glass వాటర్ యాడ్ చేశానండి. సో ఇప్పుడు ఉడకనిద్దాము, మూత పెట్టేస్తాము. బాగా ఉడికే లోపు మనం ఏం చేద్దామంటే నేను చూపించినటువంటి ఈ జీడిపప్పు, ఈ యొక్క కాజుని పేస్ట్ చేద్దాం. ఓకేనా, పేస్ట్ చేసి అది ఉడికేటప్పుడు అందులో వేస్తే చాలా కూర టేస్టీగా వస్తుంది, చిక్కగా కూడా వస్తుంది అనమాట. పేస్ట్ అండి ఇది. ఇప్పుడు కూర బాగా ఉడుకుతుంది, చూసారు కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ యొక్క పేస్ట్ ఇందులో వేసేస్తాము. ఇప్పుడు జస్ట్ ఇంకొక 10 minutes ఉడికిన తర్వాత ఇదిగోండి, ఇది చికెన్ గరం మసాలా. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్నానండి. ఇది ఇందులో వచ్చి
చెక్క మొగ్గ యాలచ్చి సాజీరా ఇంకా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తం ఇది కూడా దగ్గర ఒక 12-13 ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇవన్నీ కూడా నేను కూడా పొడి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తానన్నమాట. ఇది మనం చికెన్ కూరలో వాడుకోవచ్చు, మటన్లో వాడుకోవచ్చు, బిర్యానీలో కూడా వాడుకోవచ్చు అండి. ఎందుకంటే మనం బిర్యానీలో ఏవేవి ఐటమ్స్ అయితే వేస్తామో ఇవన్నీ కూడా చెరిపి మిక్సీ పట్టిన ఇదనమాట. చాలా టేస్టీగా చాలా స్మెల్ కూడా వస్తుంది అనమాట వేయంగా కూర. మ్యాక్సిమం ఇంకొక 10 మినిట్స్లో కూర ఫినిషింగ్కి వచ్చిందనమాట. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నాను. ప్రతి ఒక్కరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు కూడా దగ్గర 8 lakhs సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది నా యూట్యూబ్ ఛానల్. మీ అభిమానాల వల్లే. అలాగే నా రీల్స్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. నా శారీస్కి కానీ నా డ్రెస్ వేయకూడదు. థ్యాంక్ యూ అండి సో మచ్. నేను బయట ఎలా ఉంటాను, ఇంట్లో కూడా అలానే ఉంటాను అనమాట. షూట్ అయిపోయిందా, ఇదిగో ఇంట్లో ఇలానే ఉంటాను అనమాట. నచ్చింది వండుకుంటా, తింటా, పట్టా అనమాట అలాగా. సో ఉన్నది మాట్లాడతాను. నేను నా మనసులో ఏది ఉండదు, ప్యూర్ అనమాట. సో అలవాటు అయిపోతుంది. సో చాలామంది అడగొచ్చు మమ్మల్ని పిలవలేదు అనుకుంటా. సార్ డెఫినెట్గా ఒకసారి ఆ టైం వస్తే ఖచ్చితంగా అందరినీ కూడా పిలిచి భోజనం పెట్టాలని కోరిక నాకు ఉంది. భగవంతుడు తీర్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ. ఇదిగో ఇప్పుడైతే నేను చెప్పాను కదండి, చికెన్ మసాలా పొడిని నేను వేసేస్తున్నాను. 1.5 స్పూన్ వేసాను. ఇప్పుడు లాస్ట్ అందరు చెప్పే మాట, కొత్తిమీర. మొత్తానికైతే ఇదిగోండి పొయ్యి ఆపేస్తున్నాను. చికెన్ మునక్కాయ కర్రీ అదిరిపోయింది. మాకైతే మంచి స్మెల్ వచ్చేస్తుంది. సో మీరు కూడా ఈ విధంగా బేసిక్గా ఎక్కువ మంది బ్యాచిలర్స్ మన హైదరాబాద్లో ఉంటారు, జాబ్స్ పర్పస్ ఉన్న వాళ్ళు, ఫ్యామిలీస్ కూడా ఉంటారు. సో ఇలా సింపుల్గా కానీ మునక్కాయ చికెన్, ఇప్పుడు మునక్కాయలు చాలా బాగా దొరుకుతున్నాయండి. కాబట్టి మునక్కాయని ఆల్మోస్ట్ అందరూ ఇష్టపడతారు. మునక్కాయ సాంబార్ కానీ, మునక్కాయ వీళ్ళు ఎన్నైనా చేసుకోవచ్చు, ఇగురు కానీ చేసుకోవచ్చు. మునక్కాయ చికెన్ బాగుంటుంది. అలాగే మటన్లో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇలా ట్రై చేశాను. మీరు కూడా ఇలా ట్రై చేశారంటే కనుక ఖచ్చితంగా మంచిగా తింటారు, పిల్లలు కూడా బాగా తింటారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షైనింగ్ శాంతి యూట్యూబ్ ఛానల్. ఇంకా ప్రతి వారం కూడా మిమ్మల్ని ఏదో ఒక వంటతోని మిమ్మల్ని నేను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. మీకు కూడా ఏ వంట కావాలని కూడా కామెంట్ రూపంలో పెట్టండి. లవ్ యూ టు సపోర్ట్.